విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని పద్మనాభం మండలం పాండ్రంగి గ్రామంలో విశాఖ జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కౌలు రైతుల సమావేశం నిర్వహించారు. జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు పొట్నూరు వెంకటకృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి బీజేపీ రాష్ట కౌలు రైతుల కన్వీనర్ జీవీ నగరాయులు, రాష్ట కార్యవర్గ సభ్యులు పివివి ప్రసాదరావు పట్నాయక్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కౌలు రైతులకు భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కౌలు రైతులకు చేరేలా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఎందుకని బాబు నీ దగ్గర కౌలు తీసుకుంటున్నాను, కానీ దీని విలువ కార్డు తీసుకుంటే ఈ నష్టాల నుంచి నాకు వస్తాయి. నేను ఏదో కొంత ఎంతో పెట్టుబడి పెడుతున్నాను, నువ్వు పడినా బాధపడాలి, నువ్వు పడే బాధ నేను పడుతున్నాను, ఆ నష్టం నీకు వచ్చే నష్టం నేను తీసుకుంటున్నాను. కాబట్టి ఏదన్నా నష్టపోతే నాకు గవర్నమెంట్ ఇస్తే నాకు సహకరిస్తుంది బాబు, నీకు పరపంజం లేదు, కాబట్టి నాకు కౌలు కార్డు ఇద్దాన్ని సహకరించు అని ప్రాధాన్యపడాలి అతను. ఈ లోపు ఏంటంటే అసలు పోనీ కౌలు కార్డులు అయితే వ్యవసాయం చేయకూడదు. ఈ లోపు ఏం చేస్తారంటే నేనంటే ఒకళ్ళు ఏంటి, నేను కౌలు కార్డు ఉంటే వ్యవసాయం చేస్తాను, లేకపోతే ఎందుకంటే నష్టపోతానంటే నీ పక్కన ఉన్న అయితే ఏమంటాడంటే నాకు కార్డు ఎక్కలేదు, ఏమంటలేదు, ఆయన 10 బస్తాలు ఎంతో డబ్బులు 20,000 ఇస్తానంటున్నాడు, దానికన్నా కొద్దిగా నేను ఇస్తాను, నాకు కార్డు ఎక్కలు లేకపోతే నేను వ్యవసాయం చేస్తాను, పక్కన వెళ్ళిపోతుంది. దాన్ని బట్టి ఏమవుతుందో మరలా ఈ కౌలు చేసేటువంటి కష్టాల్లో కానీ సమస్యల్లో కానీ ఐక్యతగా ఉండే పరిస్థితి లేదు. సరే అదొక భాగం. ఇప్పుడు మనం ఏమంటున్నామంటే ఈ వ్యవసాయం అనేది ఒక జోదం లాంటి వ్యవసాయం అయినప్పుడు ఇటువరకు ఏమవుతుందంటే భూమిని నమ్మినవాడు శరణం అనేటువంటిది పరిస్థితి. ఇటువరకు ఆ సామెత చెప్పుకునే వాళ్ళు భూమిని నమ్మితే భూమి తల్లిని నమ్మితే శరణం రాని, కానీ ఇవాళ వ్యవసాయాన్ని నమ్మినవాడు చెడిపోతున్నాడు. ఇది ఒక జోదంలాగా తయారైంది. ఎట్లా జోదంలాగా తయారైందంటే ఇప్పుడు పేకాట ఆడతారు ఒక 5 కలిసి 5 2 1000 రూపాయలు పెట్టి కలిసి ఒకసారి పేకాట ఆడతారు. పేకాట ఆడితే గెలిస్తే ఈ ఎవరి దగ్గర ఉన్నా కానీ పోగైతే మళ్ళీ 1000 ఉండాలి కదా. 5 2 1000 రూపాయలు పెట్టి పేకాట ఆడారు, గెలిస్తే లెక్క అయితే అందరి దగ్గర 1000 రూపాయలు ఉండాలి, కానీ 1000 రూపాయలు ఉంటున్నారు 200 300 ఉంటాయి. మిగతా ఏమైపోయినాయి, తాగడానికో తినడానికో లేకపోతే ఇతర బీడింగ్కో ఇదే రకరకాల ఖర్చులతో అయిపోతుంది. అట్లా వ్యవసాయం కూడా మనం ఎత్తుకెళ్ళి ప్రతి రూపాయి కూడా తిరిగినట్ల సంఘంపై నష్టపోతున్నాం. కాబట్టి అందుకని ఏంటంటే ఆలోచనతో చైతన్యంగా ఉండాలి, అవగాహనతో ఉండాలి అనేటువంటి ఉద్దేశం భారతీయ జనతా పార్టీ చెబుతుంది. భారతీయ జనతా పార్టీ ఏం చెబుతుందంటే కౌలు కార్డు లేకోకుండా వ్యవసాయం చేయొద్దు, జోదంతో కూడుకున్న వ్యవస్థ, నష్టపోతున్నారు, కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంది, కాబట్టి కౌలు కార్డు తీసుకుని మాత్రమే వ్యవసాయం చేయమంటుంది. అటన్నంత మాత్రాన మనం చేయకుండా ఉంటామా? మనకు తెలిసిన వ్యవసాయం ఇది మా పనిదే కదా, ఇది తప్పు ఇంకో పని చేయలేం కదా, పక్క మీద బతకలేం కదా అని వ్యవసాయం చేయడం మళ్ళీ మామూలే. అందుకని మళ్ళీ ఏం చేసిందంటే బీజేపీ ఏం చేస్తున్నామంటే ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, ఏది రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఏమని బాబు ఇక్కడ వ్యవసాయం ఎవరు చేస్తున్నారు, ఇప్పుడు ఎరువు కార్డులు ఇస్తున్నారు, ఇప్పుడు ఎరువు కార్డులు తీసుకోండి, విత్తనాలకు తీసుకునేటప్పుడు ఆ కార్డులో విత్తనాల కార్డు తీసుకోండి, రికార్డ్ చేయండి, ఈ విత్తనాల కార్డు కానీ నేను విత్తనాలు నేను కొన్నాను, లేదు ఎరువులు నేను కొన్నానని చెప్పేసి నమోదు చేసుకోవాలి. ఇప్పుడు ఈ వీఆర్ వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు, ఈ క్రాప్ వాళ్ళు నమోదు చేయండి అంటారు. ఎందుకు చేయను? నువ్వు చేయని కాడికి రాస్తా. భూమి మీద ఎవరున్నారు, భూ యజమాని ఉన్నాడా, వ్యవసాయం చేసి కౌలు రైతున్నాడా, నువ్వు ఎందుకు రావాలి? నలుగురు అడగాలి. ఒకటి అడిగితే లోకువ. ఇప్పుడు నేను ఒక్కడైతే చిన్నవాడిని, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఏం చేస్తాను, కానీ పార్టీ గొప్పది, పార్టీ ప్రతినిధులు, పార్టీ అంటే జనం ఉంటారు, వీళ్ళంతా ఉన్నారు, ఇదంతా బలగం. కాబట్టి వాళ్ళ అధికారులు ఏం చేస్తారంటే చచ్చినట్టు జడుతారు. నువ్వు నిజంగా వచ్చి అక్కడ సర్వే చేయి, నువ్వు ఈ పొలం మీద ఎవడున్నాడు, ఎరువులు ఎవడు కొన్నాడు, విత్తనాలు ఎవడు చల్లాడు, పంట ఎవడు కొని ఎత్తున్నాడు, ఈ కష్టాలు ఎవడు పడుతున్నాడు, ఎందుకు నమోదు చేయు అని నిలదీయాలి. అది ఒక పద్ధతి. తర్వాత ఇంకో పద్ధతి పార్టీగా మేము అడుగుతున్నామంటే ఇక అచ్చెన్నాయుడు గారికి లెటర్ రాశాం, మనం 4వ తారీఖున రాశాం, కౌలు రైతుల తరఫున ప్రతినిధిగా రాశాను. ఏమని, బాబు గ్రామాల్లో అగ్రికల్చర్ ఆఫీసర్, ఈ రెవెన్యూ అధికారులతో ఒక చిన్నపాటి సమావేశం పెట్టింది, భూ యజమానులకి కౌలు రైతులకి అవగాహన కల్పించి అసలు భూ యజమానితో సంబంధం లేకుండా కౌలు కార్డు ఇద్దానికి ప్రయత్నం చేయండి. ఇట్లా చైతన్యవంతమైన కార్యక్రమాలు రూపొందించి చేయండి. ఇవి ఇస్తేనే కనుక ఈ కౌలు కార్డులు వస్తాయి, రైతు నష్టపోవడం, అప్పులు బాధ ఉండదు, ప్రమాదాలు దారి వచ్చినంతలో సుఖంగా బతుకుతానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ పని చేయమని పెట్టాం. అట్లాగే ప్రధానమంత్రి ఇప్పుడు ఉన్నట్లో ఎస్సీలు ఉన్నారనుకోండి, ఎస్సీ ఎస్టీలు ఉంటే కౌలు కార్డు తీసుకోగానే రైతు భరోసా పెట్టుకోండి, రైతు వాళ్ళకు ఉన్నది అవకాశం ఎస్సీలకి. మిగతా ఓసీలు అటుకైతే లేదు, ఎస్సీలకి అయితే ఉంది. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు ప్రభుత్వం
కూడా ధర ఇస్తుంది, ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుంది. ఇప్పుడు మద్దతు ధర ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఇవాళ 2-3 రోజుల నాడు మద్దతు ధర బస్తా క్వింటాల్కి వచ్చేసి 2400, 2500 దాకా పెంచారు. ఏమంటే అంటే ఒక వరే కాదు, అన్నింటిలోనూ పెంచుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు చూడండి 2-3 రోజుల నాడు వచ్చిన సంఘటన అది. కింటాకి రేట్లు పెంచారు, 2500 దాకా వచ్చేసింది రేటు. సరే ఇప్పుడు ఆ రేటుని మనకే డబ్బులు రావాలి. మధ్యలో దళారులు ఏం చేస్తున్నారంటే తేమ శాతం ఎక్కువ ఉందని తక్కువ ఉంది ఆడి ఇష్టం వచ్చినట్టు అడుగుతాడు. మనకేమో కడుపు కాలుతుంది, ఇంట్లో సమస్య ఏమో కొంచెం వెళ్ళాడుతున్నాం. ఏమంటే ఈ సమస్య తట్టుకోలేక చేద్దామని పెడుతుంది. ఆ తీర చూస్తే తగ్గించి అడుగుతున్నాడు. అది అడిగితే మరి ఇంట్లో గోల ఎక్కువైపోతుంది, బయట అవసరాలు ఉన్నాయి, ప్రాణం అయిపోతుంది. కాబట్టి నేను బాబు 100 రూపాయలు తక్కువ నా క్యాష్ ఇచ్చేది చేసుకోరు బాబు అంటాం. అదొక నష్టపోతున్నాం. అందుకని బీజేపీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏం చేసిందంటే మీరందరూ రైతులందరూ సమిష్టిగా ఉంటే 100 మంది, 200 మంది, 300 మంది అట్లా రైతులు సమిష్టిగా ఉంటే ఒక యూనిటీగా ఉంటే వీళ్ళందరూ కలిసి ఏం చేయాలంటే ఒక రిజిస్ట్రేషన్ అయితే అగ్రికల్చర్ అధికారి దగ్గర మనం అవ్వాలి. అయితే వీళ్ళందరూ ఏం చేస్తారంటే డైరెక్ట్గా ప్రభుత్వానికి అమ్మేస్తారు. ఈ 2500 బత్త రేట్ ఏదైతే ఉందో ఆ డైరెక్ట్ మనకు డబ్బులు వచ్చేస్తాయి. మన మధ్యలో దళారి ఉండడం. కానీ ఈ ప్రభుత్వం ఏ రేటు చెప్పిందో ఆ రేటుకి అమ్ముకుంటాం మనం. ఇంకొకటి ఉంది, మన సమిష్టిగా ఉంటే ఏమైందంటే ఇక్కడ ఫైనల్ ర్యాంక్లో మనం ఉన్నాం. ఇక్కడ ఒక బస్తాలు ఉంటారు. బస్తా అంటే విశాఖపట్నంలో అయితే సపోజ్ విశాఖపట్నం కానీ ఇంకా అవకాశం వెళ్దాం, రాజమండ్రి వెళ్దాం. రాజమండ్రిలో అమ్ముకున్నా లేకపోతే ఒరిస్సాలో అమ్ముకున్నా భువనేశ్వర్ వెళ్దాం, అక్కడ అమ్ముకుంటే రేట్ ఎక్కువ ఉందనుకుంటాం. మన సమిష్టిగా ఉంటే అక్కడికి ఎత్తుకెళ్ళి అమ్ముకుంటానికి రేట్స్ ఉన్నాయి. అవన్నీ కల్పిస్తాం. అందుట్లో మళ్ళీ ఇంకా రుణాలు ఇస్తుంది. ఇల్లుతో ఈ 100 మంది, 200 మంది, 300 మంది యూనిట్గా ఉండే రైతులు కానీ కౌలు రైతులు కానీ ఒక యూనిట్గా పరం ఏర్పడుతుంటే ఒక లోన్లు ఇస్తుంది. ₹1,00,00,000 లోన్ ఇస్తుంది మీద కోట్లు. ఆ లోన్కి వడ్డీలు తక్కువ, సబ్సిడీ ఉంది,